ఈరోజు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మరో భయంకరమైన స్కామ్ బయటకు వచ్చింది. అసలు ఏం చేయాలి వైసీపీలు అనిపిస్తా ఉంది. భగవద్గీత గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. నా దగ్గర ఎవరు ఫ్రీ కాపీ ఒకటి పంపారు. పేపర్లు చాలా పల్సగా ఉన్నాయి. బట్ ఓవరాల్ చూస్తే మొత్తం 700 శ్లోకాలు ఉన్నాయి. మొత్తం 18 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్క అధ్యాయాన్ని యోగం అని అంటూ ఉంటారు. రామాయణంలో ఉన్నటువంటి వాటినేమో కాండ అంటారు, మహాభారతంలో ఉన్నటువంటి పర్వం అంటారు, భగవద్గీతలో వచ్చేసి యోగం అంటారు. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను, ఎక్కడైనా సరే భగవద్గీత అన్నప్పుడు 700 శ్లోకాలు దాని తాలూకు ఉంటుంది. అలా కాదు, రామాయణం అన్నప్పుడు కట్టే కొట్టే తెచ్చే, వారధి కట్టే, రావణాసురుడిని కొట్టే, సీతమ్మని తెచ్చే, ఇంతే. కొంతమంది కట్టే అన్నప్పుడు ధనస్సుకి సంబంధించి విల్లు కట్టాడు, సీతమ్మని పెళ్లి చేసుకున్నాడు, ఆ తర్వాత రావణాసురుడిని కొట్టారు, సీతమ్మ తెచ్చారు, ఇలా కూడా చెప్తూ ఉంటారు. అంటే సింపుల్గా ఏం చెప్తున్నానంటే, రామాయణ మహాభారతాలు కావచ్చు, పురాణ ఇతిహాసాలు కావచ్చు, అవి ఎంత పెద్ద గ్రంథాలైనా కానీ వాటిని సింప్లిఫై చేసి చెప్పవచ్చు, తప్పే లేదు అసలు. భగవద్గీత అన్నప్పుడు నువ్వు ఏ యోగం మిస్ అయితే దాని తాలూకు నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు? ఇక్కడ వీళ్ళు ఏం చేశారు తెలుసా? తెలుగులో, తమిళంలో, కన్నడంలో, హిందీలో, ఇంగ్లీష్లో 5 భాషలలో అప్రాక్సిమేట్లీ 1 కోటి పుస్తకాలు ముద్రించారు. ఇప్పుడు టీటీడీ గోడౌన్లో 40 లక్షల పుస్తకాలు ఉన్నాయి. ఇది ఆ జనసేన సంబంధించి కిరణ్ రాయల ఎవరో ఒక అతను ఆల్రెడీ నేను టీవీలో చూస్తున్నాను, వాళ్ళు ఆ బుక్స్ మరి తీసుకొచ్చి చూపిస్తున్నారు. అందులో శ్లోకాలు లేవు. పోనీ తాత్పర్యం ఉన్న ఉందరా అంటే లేదు. భూమా కరుణాకర్ రెడ్డి, నాస్తికుడు అయినటువంటి కరుణాకర్ రెడ్డి, నేను నాస్తికుడిని ఒకప్పుడని చెప్పుకోండి, ఆ లైన్స్ కూడా ఇందులో పెట్టి ఇక ఆ తర్వాత ఏదో చెప్పుకుంటా వచ్చాడు. తర్వాత మాట తప్పని మడమ తిప్పని వారికి ఈ పుస్తకం అన్నది బాసటగా నిలిచిందంటూ. అంటే భగవద్గీత చూసి వాళ్ళు ఎంతో నేర్చుకున్నారు. ఎవరు? మాట తప్పని మడం తిప్పని వారంట. ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అని మనం అనుకోవాలి. బట్ ఆయన మాట తప్పాడు, మడం తిప్పాడు, అది అందరూ తెలిసిందే. బట్ డైలాగ్ అంతే. ఇలా చెప్పుకుంటూ పోతే వైసీపీ భజన అండ్ ఆ లోపల ఉన్నటువంటి వాటిలో శ్లోకాలను తీసేసి వీళ్ళ సొంత పదాలు రాసుకుంటూ వెళ్ళిన దానిలో మేబీ క్రైస్తవం సంబంధించో, ముస్లిం సంబంధించో, లేదా వీళ్ళ ఫ్యామిలీకి సంబంధించో డబ్బా కొట్టుకుంటే దాన్ని ఉండొచ్చు. ఆ బుక్ చదివే మహద్భాగ్యం నాకు ఇంకా కలగదు, వద్దు, ఇక నాకు వద్దే. ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను, అసలు మీరు ఎవరు? భగవద్గీతకు సంబంధించి సరే 16 పేజీలు, 20 పేజీలు, 20 పేజీలు బుక్ ప్రింట్ చేశారు, ఓకే. ఆ బుక్కు సంబంధించి అందులో ఏ అంశాలు ఉండాలి ఏంటి అన్నది చాగంటి కోటేశ్వర మహానుభావులు పెద్దవారు చూస్తారు, లేదా ఆయా పీఠాల బదులు ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఆశ్రమాలకు సంబంధించేసి స్వామీజీలు ఉంటారు, వారైతే సలహాలు సూచనలు తీసుకున్నారు. అసలు ధర్మారెడ్డి ఆ బుక్కు సంబంధించి స్పాన్సరా? కాదు. ధర్మారెడ్డి మరి ఏంటిది? ఆయన పేరు అసలు ఎందుకు బుక్ మీద? ఇక భూమిని అక్కడ ముందు మాట ఎవరు సావా? అసలు మీరు భగవద్గీతకు ముందు మాట రాసంత గొప్ప వల్ల మీరు అసలు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఏం చెప్పాడన్నదే ఉంటుంది తప్ప ముందు మాట, వెనక మాట, మధ్య మాట ఏంది మాటలేంది? అసలు మీ మాటలు ఎవడికి కావాలి? అసలు మీరెవరు? కలియుగ దైవం అన్నటువంటి వెంకటేశ్వర స్వామిని నల్లరాయ అన్నటువంటి భూమిన కరుణాకర్ రెడ్డి ఈరోజు అందులో ముందు మాట రాస్తాడా? వాళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటా అందులో రాస్తాడా? ఆ ధర్మారెడ్డి వచ్చేసి అనకూడదు కానీ కళ్ళ ముందు జరుగుతున్న ఎన్నో పాపాలు ఉన్నా సరే వాడిని పక్కన పెట్టేసి ఇందులో ఈ రకంగా బుక్ వచ్చేసి మొత్తం ఇది ఈయన రచించినట్టుగా. వేదవ్యాసుడు అష్టదశ పురాణాలు, భగవద్గీత, మహాభారతం లైక్ ఇవన్నీ మహానుభావుడే. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి కలియుగ వేదవ్యాసులు అంటే అంత సీన్ లేదు అసలు. ఆ పేరు పలానా కూడా అర్హత లేదు వీళ్ళకి. మరి వీళ్ళెవరు అసలు ఆ బుక్కు సంబంధించి? ఎన్ని కోట్లది ఇప్పుడు స్కాము బయటపడాలి. ఇప్పుడు అసలు బుక్ కొన్నారా? ఫ్రీగా ఇచ్చారా? ఫ్రీగా ఇచ్చేటట్టయితే అసలు మిమ్మల్ని ఎవరైనా అసలు బుక్స్ ప్రింట్ చేస్తారు? అసలు ఏం ప్రచారం రా బాబు అసలు ఇది? ఎన్నికలలో డబ్బు కావాలి, మధ్య స్కామ్, కల్తీనే స్కామ్ అండ్ పట్టువస్త్ర స్కామ్. మన తిరుపతిలో స్వామివారి గుడి ఉండే, అక్కడ వచ్చేసి బంగారం తాపడం లేపేశారు, స్కామ్.
గోవిందరాజ స్వామి గుడి. చెప్పుకుంటూ పోతే దొరికి కాడికి దొరికినట్టుగా స్కామ్లు. చివరికి ఏందిరా అంటే అధికారం వచ్చిన కొద్ది రోజుల పాటు ఏకంగా తిరుమల గుడిలోనే అన్యమత ప్రచారం టికెట్లు అయినాక అండ్ వచ్చే మైకుల్లో. మరి అసలు మనుషులైనా అసలు మీరు, నాకు అర్థం కాదు. హిందూ అన్నవాడు ఎవడరా ఇంక వైసీపీతో ఉండేది? అసలు హిందూగా పుట్టినటువంటి వాడు ఎవర్రా ఇంకా ఈ జగన్ మా నాయుడు అనుకునేది? ఎన్ని పాపాలు అసలు వీళ్ళు చేసింది. చివరిగా భగవద్గీతను కూడా వారి యొక్క ఎన్నికల ప్రచారానికి డబ్బు కోసమంటే వాడేసుకున్నారు. చివరికి భగవద్గీతను కూడా వీళ్ళ స్వార్థానికి స్వలాభానికి డబ్బా కొట్టడానికి వాడేసుకున్నారు. ఇంత దారుణం, ఇంత దౌర్భాగ్యమా? ఆ రోజు టీటీడీ మెంబర్లో ఉన్నటువంటి హిందువులు ఎవరైనా నోరేసులు ఎందుకు మెదపలా? వాళ్ళంతా ఇప్పుడు పాపం చేస్తున్నట్టే. ఆ బుక్ ప్రింట్ చేసేవాడు కానీ లేదా బుక్కు సంబంధించి మొత్తం ఒకసారి ప్రూఫ్ రీడింగ్ చేసినట్టు కానీ ఎవరికైనా ఎందుకు అర్థం కాలేదు అసలు? నేను వీడియో క్లోజ్ చేస్తున్నా, మరలా చెప్తున్నా, వీళ్ళ పాపాలు అన్నవి అసలు ఇప్పట్లో మొత్తం తొలగేటట్టు కనిపించట్లా. ఒకదాని తర్వాతోటి ఉదయం బయటపడుతూనే ఉన్నాయి. ఏమ్మా రోజా ఏంటి నువ్వు బిఆర్ నాయుడు ప్రజెంట్ టీటీడీ చైర్మన్, టీవీ5 చైర్మన్. సో బిఆర్ నాయుడిని పటాపటా పేకాలనిపించిందా? ఎందుకు? అదేం భగవద్గీత అన్నాడా? అవును, అదేం భగవద్గీత, అందులో ఏముంది? బయట గోరఖ్పూర్ ప్రెస్ వాళ్ళలో లేదన్నప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రామకృష్ణ మఠ్, ఆర్కే మఠ్, రిమైండింగ్ కొంతమంది ఉంటారు, ప్రింట్ చేస్తారు. వాటి గురించి ఎప్పుడు ఆయన మాట్లాడలేదు. ఏమన్నాడు? ఏవైతే టీటీడీ పేరుతో భూమన కర్ణాకరెడ్డి ధర్మారెడ్డి ఉన్నప్పుడు ప్రింట్ చేశాడో అదేలా భగవద్గీత, అందులో ఏముందని పబ్లిష్, అందులో ఏముందని చెప్పేసి పంచాలన్నాడు. అవును కదా? మరి ఇప్పుడు చెప్పు, మొత్తం ఒకసారి చూడు. అందులో చూసిన తర్వాత అప్పుడు చదివినటువంటి వాళ్ళు ఎవరు పేకాలో ఫటాఫటా అని చెప్పేసి నువ్వే చెప్పు. అన్నందుకు నిన్ను పేకాలా, లేదన్నప్పుడు కరుణాకర్ రెడ్డినా, ధర్మారెడ్డినా, జగన్నా, ఎవరిని? అసలు ఒక భగవద్గీత అంటే అర్థం తెలుసా మీకు? సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయనకు విశ్వరూపం చూపించి అర్జునుడు యుద్ధం చేయలేని రోజు, స్వామి యుద్ధం చేయలేని అయ్యా భావనే అంటే, ఓరు పిచ్చోడా నువ్వెవరా యుద్ధం చేసేది? అంతటా ఉన్నది నేనే, నువ్వు అన్నవాడివి కారణమాత్రుడివే. మంచి చెడులను బేస్ చేసుకొని, కర్మ ఫలితాన్ని బేస్ చేసుకొని, ఎవరు భూమి మీద ఉండాలి, ఎవరు భూమి మీద ఉండదు, ఎవరి చేతులు ఎవరు చావాలి ఏంటి మొత్తం కూడా నేనే చూసుకుంటానరా. నువ్వు నిమిత్తం మాత్రమే, డూ యువర్ డ్యూటీ. కర్మణ్య వాధికారస్తే మా ఫలేష్ కదాచన మా కర్మ ఫలహేతుర్భు మాతో సంగస్వ కర్మని. కర్మలను ఆచరించేందుకు నీకు అధికారం కలదు, కానీ ఆ కర్మ ఫలితం అనేది నీకు అధికారం లేదురా బాబు. అలా చెప్పేసి కర్మను చేయకుండా వదిలిపెట్టదురా బాబు అని అన్నాడు. సో ఇప్పుడు నేను చెప్తున్నది కూడా ఏంటి, క్లియర్గా ఏం చెప్తున్నాను? ఒక భగవద్గీత అన్నప్పుడు అసలు అది ఎందుకు ఏంటనేది క్లారిటీ ఉండాలి. అది మీకు లేదు. పోనీ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకున్నారా? తీసుకోరు. అదేమంటే మా ఇష్టం, అధికారంలో ఉన్నాం కాబట్టి ఒక భగవద్గీత పేరు పెడితే సరిపోయిందా? లోపలే ఉందో చూసుకోరా? లోపలే ఉందో చూసినా సరే ఆ జనానికి అర్థమైనా సరే మీకే జై కొట్టాలా? జై చీ కొడుతూ ఉన్నారు, దొరికితే కొట్టేలాగా ఉన్నారు. అండ్ సో కొట్టరు, ఎందుకంటే హిందువులు కదా. హిందువులలో ఉన్నంత మంచితనం ఈ భూమి మీద ఎవరికి ఉండదురా బాబు. అదే వేరే మతస్థులు కనుక అయినట్టయితే ఈ పార్టీకి వైసీపీని గోరి కట్టేసేవాళ్ళు అంతే. వామ్మో మేము పార్టీని రద్దు చేస్తామని చెప్పేసి ఎప్పుడు వైసీపీలు ప్రకటించేసేవాళ్ళు. వీటి కండిషన్ మీకు అర్థమైందా? అసలు ఆ బుక్కులు గనక మీకు గనక దొరికితే ఎవరికన్నా కానీ అందులో ఏముందో క్లియర్గా మీరు కనుక చూస్తే ఇక వైసీపీని వెంటబడి మీద కొడతారు మీరైతే మాత్రం. ఎన్ని పాపాలు రా బాబు అసలు వీళ్ళు.